గడిచిన 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే భద్రత ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆయన వెనకమాల ఏదో కుట్ర జరుగుతుంది. అంతకు ముందు చూస్తే ఆయన ఇంటి దగ్గరే అగ్ని ప్రమాదం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఏదో చెయ్యబోతున్నారు అనే మాట అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు దాన్ని? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను అభద్రతా భావంలో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకెక్కింది. ఈ రాష్ట్రంలో నైతికంగా అతను తిరిగి అర్హత లేదు. ఈ రాష్ట్రంలో దోచుకొని దాచుకోవటానికి అతనికి సెక్యూరిటీ కావాలి, కానీ ప్రజల కోసం ఇతను ఏమి ఉద్ధరించాడని, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏం ఒరగబెట్టాడని, ఈ రాష్ట్రానికి ఏమి వనరులు తీసుకొచ్చాడని, ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెట్టకుండా గాడి తప్పే విధంగా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసినందుకు సెక్యూరిటీ ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్లో దోపిడీ విధానానికి తెరలేపినందుకు సెక్యూరిటీ ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్లో ఏ పక్షాన్ని వదిలిపెట్టకుండా గంజాయి ఏరులై పారింది. అలానే ఇసుక, మద్యం ఒకటి కాదు, దోచుకొని దాచుకునే దానికి ఇతని సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎందుకు ఇవ్వాలి ఇతనికి? అతను ఏం సాధించాడని ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేసి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని అన్యాక్రాంతంగా అక్రమంగా అనేక రూపాల్లో తాను దోచుకున్నందుకు అతని సెక్యూరిటీ ఇవ్వాలా? చెప్పండి, దేనికి ఇవ్వాలో చెప్పాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముందు. ఈ రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజల సొమ్ము నేను దాచుకుంటానికి నేను సెక్యూరిటీ అడుగుతున్నాను. అయ్యా, ఇతను ఏం ముద్రించాడని? ప్రజలకు ఏమైనా మేలు చేశాడా? ప్రభుత్వంలో ఉన్న టీచర్స్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ ఏమైనా మేలు చేశాడా? మహిళా తల్లులకు మేలు చేశాడా? ఏ వర్గాన్ని వదలకుండా దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. లేదా అతనికి ప్రాణహాని ఉంది, ఏదో చేయబోతున్నారు, అతను ఎక్కడికి వెళ్ళినా సరే సెక్యూరిటీ ఇవ్వకుండా అతనికి ఏదో అపాయం చల్లబెట్టబోతున్నారు, అతనికి ఏదైనా జరిగితే 4 రోజులు ఏదో చిన్న గొడవలు అవుతాయి అని చెప్పి ఆయన వంగవీటి మోహన్ రంగా గారితో పోలుస్తున్నారండి. ఇది వాస్తవమే అనుకోవచ్చంటారా? రంగా గారికి ఉన్నంత చరిష్మా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనుకోవాలంటారా? రాజకీయాల్లో శవరాజకీయాలు, శవాలు కనిపిస్తే ఏడవటాలు, రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా బోలోమని పోతున్నాడు. ఇతను ప్రజల మీద మమకారం లేదు, ఇతను వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం తప్ప రాష్ట్రంలో ఇతనికి ప్రజలు తిరస్కరించబడ్డారు. ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? స్వచ్ఛమైన పాలన కావాలి, స్వచ్ఛమైన నాయకుడు ఉన్నాడు మాకు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటుంటే ఇతను కళ్ళబుల్లి కబుర్లు చెబుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తిని ప్రజలు అనేక రూపాల్లో ఇప్పుడు తిరస్కరించారు. వీళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆనాడు మీకు ప్రజలు ఇస్తే, కానీ ఇతను యథేచ్ఛగా దోపిడీ చేసి ప్రజల్ని యథేచ్ఛగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేదు, ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారికి అయితే పోలుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని. ఆయనకున్నంత చరిష్మా వంగవీటి మోహన్ రంగా గారికి ఉన్నంత చరిష్మా జగన్మోహన్ రెడ్డికి ఉందనుకోవాలంటారు. అసలు ఆనాటి రాజకీయాలు, ఆనాటి పరిస్థితులు, వంగవీటి మోహన్ రంగా గారు ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి పోలికాడ? రాష్ట్రంలో విద్వాంసం సృష్టించిన వ్యక్తి, రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడే వ్యక్తికి చాలా తేడా ఉంది. ప్రజల్లో స్వచ్ఛందంగా నాయకుడని ఆ వ్యక్తిత్వాన్ని ఆ వర్గాన్ని కాపాడే వ్యక్తి ఆనాటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగాకి నీకు పోలిక ఏ ప్రాంతం లేదు. నక్కకి నాగలోకానికి తేడా ఉంది. మరి నిన్న మిర్చియాడి దగ్గరకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే మా హయాంలో రైతులకు ఎంతో మేలు చేశాము, ఈ ప్రభుత్వం వచ్చి రైతులను ముంచేసింది అంటున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? మరి నిన్న మిర్చియార్డ్లో నానా యాగి చేసి నానా హంగామా సృష్టించి అసలు రైతులు అనేవాడు ఏ ఒక్కడన్నా అక్కడికి వచ్చారా? రైతుల పక్షాలు ఏ ఒక్క 10 మంది రైతులన్నా తీసుకొచ్చి మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చడానికి ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పిన బాధ్యత గల వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? ఒక నరహంతక ముఠా తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా మిర్చి రైతులకి గత 5 సంవత్సరాలు ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. రైతుల పక్షాన ఏ రోజైనా
మిర్చి రైతుకి గిట్టుబాటు ధర మేము ఇచ్చాము, మేము రైతులను కాపాడాము అనే బాధ్యత రహితంగా ఉన్న వ్యక్తి ఎవడైనా అక్కడికి ఆ మిర్చి యార్డులోకి వచ్చాడా? మిర్చి యార్డు మాజీ డైరెక్టర్గా నేను ఒకటే చెప్తున్నాను, గుంటూరు మిర్చి యార్డుకి వచ్చి రైతులను మోసం దగా చేయటానికి తప్ప రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ మమకారం, వారికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏమాత్రం పరిపాలన ఏమాత్రం సాగించలా. నిన్న వచ్చింది ఓన్లీ ఒక డ్రామా డ్రగ్స్ కంపెనీ, ఒక దోపిడీ దొంగలు, ఒక రౌడీ మోక తప్ప ఆ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ రైతు కూలీలను కానీ రైతుల పట్ల ప్రేమ కానీ ఏమాత్రం లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఒక రౌడీ మోకలతో అల్లరి మోకలతో యథేచ్ఛగా ఏదో బోలోమని మిర్చి యార్డుకు వచ్చి గౌరవప్రదంగా ఒక 100 మంది వ్యక్తులు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు ఏం కావాలి, ఏం అన్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది తెలుసుకోవాల్సిన బాధ్యత లేనిది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు మిర్చి యార్డులో. అవన్నీ వెలుగు తీయాలి. తక్షణమే ఎవరైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. రైతులను మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రైతులను దగా చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో వీరు చేసిన అరాచకాలు అన్నీ కాదు, కడకు పండించే రైతును కూడా మోసం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. ఏం బోలోమని మిర్చి యార్డుకి వచ్చాడు, మిర్చి యార్డుకి వచ్చి ఏం సాధిద్దామని వచ్చాను మిర్చి యార్డుకి. మిర్చి యార్డులో రైతుల పట్ల నువ్వు చూపించింది ఏంటి? బోలోమని ర్యాలీ పెడతావా? దగా ఇప్పుడు రైతులకి కష్టాల్లో ఉన్నారు, రైతుకి గిట్టుబాటు ధర కావాలనే విధానంలో ఏమాత్రం మీరుగా ఉందా? ఒక పచ్చ టవల్ ఒకటి మెడలో వేసుకొని బోలోమని ఒక నాటకాల సూత్రధారిగా ఒక నాటకాల కంపెనీలా ఉంది. కానీ అన్నీ చాలా దుర్మార్గమైన విషయం. రైతాంగం పట్ల ప్రేమ లేదు, రైతాంగం పట్ల అవగాహన లేదు. రైతు పట్ల ఏవైతే గిట్టుబాటు ధర కావాలో ఏ ప్రభుత్వానికి తెలియజేయాలి. నీకు 11 మంది శాసనసభ్యులు ఇచ్చి రైతాంగం పట్ల కనీస బాధ్యతగా వ్యవహరించిన బాధ్యత నీకుందా? శాసనసభకి వెళ్ళి రైతుల పట్ల ఏవైతే గిట్టుబాటు ధర కనిపించట్లేకపోతుందో, ఏవైతే మీకు మిర్చికి సరైన విధానం రాలేదో అవి తెలియజేయాల్సిన బాధ్యత నీకు లేదా? 11 మంది శాసనసభ్యులు ఇచ్చి కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సిన నీవు బోలోమని మిర్చి యార్డుకి వెళ్ళి నీ అవగాహన లేకపోవడం వల్ల అక్కడ ఉన్న రైతాంగాన్ని 11 అక్కడ కొంతమంది రైతులు టిక్కీలు కూడా కాజేశారండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి. ఇక్కడ రైతుల కోసం పోరాడుతున్నాను నేను, రైతుల సమస్యల మీద పోరాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి. మరి రైతుల మిరపకాయల టిక్కీలు పోయినా సరే ఇంతవరకు దాని గురించి ఎక్కడ స్పందన లేదు. అలా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు కానీ పోయిన మిరపకాయల టిక్కీల గురించి ఎవరు మాట్లాడలేదు. మరి ఆ రైతుకు న్యాయం ఎవరు చేయాలంటారు? మరి ఇతను ఇన్ని వేల కోట్ల రూపాయలు దాచుకోవటానికి సెక్యూరిటీ కావాలండి. ఇతనికి ఏమాత్రం ప్రజల మీద మమకారం కానీ రైతాంగం పట్ల ప్రేమ కానీ రైతాంగానికి కాపాడాల్సిన గిట్టుబాటు ధర విధానంలో కానీ ఏమాత్రం అవగాహన లేదు. రాష్ట్రంలో రైతుల్ని ప్రేమించే విధానంలో ఇతను చాలా దగాకోరి విధానంలో ఉంటాడు. ప్రేమించినట్టు నటిస్తుంది తప్ప రైతాంగానికి చేసే ఏ విధానమైనా ఇతని దగ్గర లేదు. మిర్చి యార్డులో రైతులకి గిట్టుబాటు ధర ఎవరు కల్పించాలి? గిట్టుబాటు ధర విధానంలో ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి? ప్రభుత్వంపై మీరే ఏవి అవగాహనతో వచ్చారు? బోలోమని 4 మీటింగులు పెట్టి ఏదో నీకు ఒక రాజకీయ ఏమండి ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనీస బాధ్యత ఉండదండి. మాజీ ముఖ్యమంత్రివి నువ్వు, ఏదో ఒక నాయకుడు అని చెప్పుకుని ఒక ఎమ్మెల్యేగా నీకు ఓట్లేస్తే నువ్వు కనీస బాధ్యత రహితంగా ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉన్నా కూడా బోలోమని నేను నీ రాజకీయ పబ్బం, నీ భవిష్యత్తు, నీ అంధకారం అయిపోయిన బాధ తప్ప ఇక్కడ ప్రజల పక్షాన్ని కానీ రైతాంగం పట్ల కానీ ఇతనికి ఏమాత్రం అవగాహన లేదు. ఇతనికి పిచ్చి పరాకాష్ఠకెక్కింది. రైతుల పట్ల ప్రేమ శ్రద్ధ చూపించాల్సిన బాధ్యత నీకు లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి, మతి సిమితం లేని మాజీ ముఖ్యమంత్రి ఇట్లా మిర్చి రైతుల పట్ల నేను మిర్చి డైరెక్టర్ చేశా. నేను చెప్తున్నాను, ఒక అవగాహనతో రైతుల కోసం రైతులకి ఏం కావాలి అక్కడ ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వటం కానీ అధికారులకు తెలియజేయటం కానీ చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఓన్లో బొలోమని వచ్చి ఒక అల్లరి మోకలు అక్కడ వచ్చిన గ్యాంగ్ ఏంటండి? ఎవరైనా రైతులు ఉన్నారా? ఆ రైతుల పక్షాన పోరాడే నాయకుడు ఎవడైనా ఉన్నాడా? కనీస బాధ్యత రైతులు వేసుకోకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఎవరైనా కలిసే విధంగా మీరు మాట్లాడగలిగారా? మీరు సూచనలు ఏమైనా ఇచ్చారా? రైతుల పట్ల మీకు ఏమైనా ప్రేమ అనురాగాలు ఉన్నాయా? గత ప్రభుత్వంలో లేవండి.
వేల కోట్ల రూపాయలు దోశారు గత 5 సంవత్సరాల నుంచి. ఎన్ని వేల కోట్ల రూపాయలు, దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఆ గతంలో జరిగిన అధికారులు ఎవరైతే ఉన్నారో, పరిపాలనలో ఉన్న ఎవడైతే ఉన్నాడో దోపిడీ తెరదేపిన వారిని అందరినీ అరెస్ట్ చేయాలి. రైతులకి ఏదైతే ఆ డబ్బు దోచుకున్న డబ్బుని ఈ మిర్చిలో ఉన్న రైతాంగానికి పంచేవారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.